పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష సిద్దిపేట జిల్లా శాఖ వారి ఆధ్వర్యంలో కాంపిటెన్సీస్ అచీవ్మెంట్ ఫోర్ట్ నైట్లో భాగంగా 8వ తరగతి విద్యార్థులకు జీవశాస్త్రానికి సంబంధించిన ప్రీ టెస్టు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో మొత్తంగా 10 మార్కులకు కేటాయించడం జరిగింది. మొదటి విభాగంలో సమతుల ఆహారం అని దేన్ని అంటారో దానిలోని అంశాలు తెలపండి. మీరు 7వ తరగతిలో తెలుసుకున్నారు కదా, సమతుల ఆహారం అంటే ఏంటో దాని గురించి రాయండి. లేదా ప్రకృతిలో లభించే ఏ పండ్లు లేదా కాయలలో ఆమ్లాలు ఉంటాయి. 7వ తరగతిలో ఆమ్లాలు, క్షారాలు అనే పాఠ్యాంశంలో మీరు తెలుసుకున్నారు. వాటి పేర్లను రాయండి. తర్వాత అండోత్పాదకాలు, శిశోత్పాదకాలు అనగానేమి? రెండవ ప్రశ్నలో భాగంగా అండోత్పాదకాలు, శిశోత్పాదకాలు అనగానేమి వాటి గురించి రాయండి. మూడవది అడవుల వల్ల కలిగే ప్రయోజనాలు రాయండి. మనకు అడవులు దేనికి ఉపయోగపడుతున్నాయి, అడవుల వల్ల ఉపయోగాలు ఏమేమి ఉన్నాయి రాయండి. తర్వాత 4 స్వల్పకాలిక పంటకు ఉదాహరణ పత్తి, చెరుకు, కంది, ద్రాక్ష. ఇందులో సరైన సమాధానం బ్రాకెట్లో రాయండి. పప్పులలో ఉండే పోషకాలు, పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వులు పై ఏమీ కాదు. ఈ ప్రశ్నలకు 5 ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలను ప్రత్యేకమైన నోటు పుస్తకంలో నమోదు చేసి వాటిని వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇంకా అర్థం కాని విద్యార్థులు ఎవరైనా ఉంటే నాకు ప్రత్యేకంగా ఫోన్ చేసిన వివరాలు తెలుపుతాను. అదేవిధంగా విద్యార్థులు కరోనా సమయంలో బయటకు వెళ్లకుండా జూమ్, వాట్సాప్ ద్వారా వచ్చే క్లాసులను వినవలసిందిగా తెలియజేస్తున్నాను. ఈ సామర్థ్యాల సాధన పక్షోత్సవాల్లో భాగంగా ప్రశ్నపత్రం నింపిన పిదప 15 రోజుల పాటు ప్రతిరోజు ప్రత్యేకమైన అంశాలపై వాట్సాప్ ద్వారా మీకు చేరుకుంటాం. 15 రోజుల తర్వాత మళ్ళీ పోస్ట్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. పోస్ట్ టెస్ట్ ద్వారా మీరు సాధించిన ప్రగతిని నమోదు చేయడం జరుగుతుంది. గ్రేడింగ్ రూపంలో వీటిని నమోదు చేసి మీ పై తరగతులకు ప్రమోట్ చేయడానికి లేదా తర్వాత తరగతులకు అవగాహన కొరకు వీటిని నిల్వ చేయడం జరుగుతుంది. కావున విద్యార్థులు ఈ ప్రశ్న పత్రాలను జాగరూకతతో నింపండి.